సముఖంలో ఉన్న మనందరం కూడా మన జీవితాల్లో మార్పు కలిగించటానికి ఆధారమయ్యేది ప్రభువు సన్నిధిలో చేసే ప్రార్థన మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రభు యొక్క సముఖములో కూడిన మనందరం కూడా దేవుని మాట వినేటటువంటి ఆసక్తి మనలోనికి రావాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ మాట ఎంతమంది విన్నారు? ఆరాటం. పిల్లలు చదువుకునే పిల్లలకైతే సెలవుల కోసం ఆరాటం, గుళ్ళో ఉన్న విశ్వాసులకైతే ఆదివారం ఎప్పుడు అయిపోద్దా అన్నారు, ఎప్పుడు వస్తుందా అని కాదు, ఆదివారం ఎప్పుడు అయిపోద్దా అని. దేవుని పిల్లలమైన మనలో కొన్ని ఆశలు ఉండాలి. ఆత్మీయుల యొక్క ఆసక్తి దేని మీద ఉండాలి? ఆత్మీయుల యొక్క ఆశ, ఆత్మీయుల యొక్క కోరిక దేని మీద ఉండాలనేది ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే లోకస్తులకి దేవుని పిల్లలకి వ్యత్యాసం ఉంది. లోకస్తులు కోరుకునేదే మనం కోరుకుంటే లోకస్తులకి మనకి తేడా ఏమీ లేదు. అంటే మనం లోకస్తులం కాదా, వేరే గ్రహం నుంచి వచ్చామా అంటున్నారు కొంతమంది. కాదండి, మనం ఈ గ్రహంలో ఉన్నటువంటి వాళ్ళమే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం లోకములో ఉన్నవారమే కానీ లోకస్తులము కాము. ఒక భక్తుడు చెప్పిన మాట, లెట్ ద బర్డ్స్ ఫ్లై ఓవర్ అవర్ హెడ్స్ బట్ డోంట్ అలౌ టు కీప్ నెస్ట్ ఆన్ అవర్ హెడ్స్ అన్నాడు. అంటే పక్షులు మన నెత్తి మీద నుంచి ఎగిరిపోతే పర్వాలా, కానీ జుట్టు బాగుంది కానీ గూళ్ళు పెట్టినాయి అనుకోండి, తర్వాత తొలిచి చూస్తే ఏముండదు, లోపల బుర్రంతా కూడా తలకాయ మాంసం ఫ్రై అయిపోతుంది కదా. అందుకనే ఆ పక్షులు మంచివే, పిచ్చుక చాలా అందంగా ఉన్నా నా నెత్తి మీద గూడు కట్టుకోమని ఎవరిని చెప్తారా? ఎవరు చెప్పం కదా. అలాగే లోకం బాగానే ఉంటుంది, లోకం చాలా ఆహ్లాదకరంగానే ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు, మనం లోకములో ఉన్నవారమే కానీ మనం లోకస్తులము కాము. ఎవరు మనం? దేవుని వారం, దేవుని పిల్లలం. కనుక లోకస్తులు లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. మరి దేవుని పిల్లలు దేవుని సంబంధమైన వాటి మీద మనస్సును వాళ్ళు నిలుపుతారు. ప్రభువు సంబంధమైన విషయాల యందు ఆసక్తి కలిగి వాటి కొరకు ఆరాట పడేవారిగా వాళ్ళు ఉంటారు. కనుక ఈరోజు దేవుని పిల్లలమైన మనము దేని కొరకు ఆరాట పడాలి, దేని కొరకు మనం ఆసక్తి కలిగి ఉండాలో కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిదిగా చూడండి, యూదాపత్రిక 3వ వచనము. ప్రియులారా, మనందరికీ కలిగడు రక్షణ గురించి మీకు వ్రాయవలని విశేష ఆసక్తి తెలవాలని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మును వేడుకొనుచు వ్రాయవలసి వచ్చెను. 19వ వచనం, అట్టివారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారయుండి భేదములు కలుగు చేయుచున్నారు. 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. ఇక్కడ ద ఇన్స్ట్రక్షన్ టు ద బిలీవర్స్ ఈస్ దట్ వీ షుడ్ బి బిల్ట్ అపాన్ ద హోలీ ఫెయిత్. పరిశుద్ధమైన విశ్వాసమును కలిగి ఉండటానికి మనం ఆసక్తిని మనము కలిగి ఉండాలి. విశ్వాసాన్ని గురించి కొన్ని వందల సార్లు బోధించాం, కానీ అయినా ఇంకా మనకు లేనిది ఏంటి తెలుసా? విశ్వాసం. కొన్ని వందల సార్లు మనం ప్రేమను గురించి వింటాం, అయినా మనలో లేనిదేంటి? ప్రేమ. కొన్ని లక్షల సార్లు క్రమాన్ని గురించి మాట్లాడుకుంటాం, అయినా మనకు రానిదేంటి? క్రమం. కానీ కొన్ని వేల సార్లు చెప్పబడినా, వందల సార్లు చెప్పబడినా మరలా వాటి విషయమే పరిశుద్ధాత్మ మనతో మరలా ఎందుకు మాట్లాడతాడంటే ఆయన ఆశించేది క్రమము గనుక, ఆయన ఆశించేది ప్రేమ గనుక, ఆయన ఆశించేది విశ్వాసం గనుక. ప్రభువు ఆశించిన గుణలక్షణాలు మనలోనికి వచ్చే వరకు ప్రభు మనతో తరచి మాట్లాడుతూనే ఉంటాడు. కనుక మనం అపేక్షించవలసింది విశ్వాసాన్ని అపేక్షించవలసిన వారిగా మనము ఉన్నాము. ఈరోజు విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని మాట్లాడితే ఎంతమందికి విశ్వాసం ఉంది అని అడిగాను అనుకోండి, నేను ఇంకో అబద్ధం మీతో చెప్పించిన వాళ్ళగా అవుతాను నేను. అవునా? ఎందుకంటే రైల్వే గేట్ పైకి లేచినట్టుగా చెయ్యి ఆటోమేటిక్గా లేచిపోద్ది. అంత ఆటోమేటిక్ గేట్లు కాదు, ఇదివరకు ఒకటి తెప్పాలి, ఇప్పుడు తెప్పాల్సిన పనిలే, ఆటోమేటిక్గా బటన్ నొక్కితే లెగిసిపోతాయి. కొన్ని డిఫాల్ట్లు ఉంటాయి. అలాగే అందరు విశ్వాసం గల వారు దేవునికి స్తోత్రం చెప్పండి అనగానే మరి ఎడం చేయి పైకి అతను కుడి చేయే, మనంతా సెంటిమెంట్ కదా, వాస్తు, అందుకు ఖచ్చితంగా కుడి చేయ పైకి ఎత్తారు, ఎందుకంటే మేము విశ్వాసం మాకు ఉంది అని.
కానీ వాళ్ళ లేపి అమ్మ అసలు విశ్వాసం అంటే ఏంటో ఒక మాట చెప్పండి అన్నాం అనుకోండి, నామకం ఇంకా గోడ ఇంకా అలాగే దేవుని ఇంకా చూస్తుంటారు. ఇందుక నేను గుడికి వచ్చింది, స్కూల్కి వచ్చాను అనుకుంటారు. గుడికి ఎందుకు వెళ్తాం? వాళ్ళు చెప్పింది విని ఇంటికి వెళ్ళిపోవడానికి. బడికి ఎందుకు వెళ్ళిపోతాం? వాళ్ళు చెప్పింది విని నేర్చుకోవడానికి. కానీ గుడికి ఎందుకు వస్తాం? విని వెళ్ళిపోవడానికి. అక్కడే పొరపాటు పడుతున్నాం. బడికి వెళ్ళేవాడు ఎలా పాఠం నేర్చుకున్నాడు, గుడికి వెళ్ళేవాడు కూడా నేర్చుకొని అవలంబిస్తే వాడు కూడా పాస్ అవుతాడు. లేకపోతే ఆ క్లాస్లోంచి ప్రమోట్ అవ్వక ఇక్కడే ఉంటాడు. విశ్వాసము అనే మాట తరచు వింటాం, కానీ విశ్వాసం కలిగి ఉండటంలో ఆసక్తి కలిగి ఉండటం ఎందుకు అవసరం? ఎందుకు విశ్వాసం అవసరం అంటే, ఫెయిత్ క్రియేట్స్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ అండ్ కరేజ్ టు అవర్ లైఫ్స్. విశ్వాసమట మనలో స్థిరత్వాన్ని, విశ్వాసం మనలో బలాన్ని, విశ్వాసం మనలో ధైర్యాన్ని కలిగిస్తాయి. ఎందుకని? మానవుని జీవితం ఎప్పుడు కూడా శ్రమల సుడిగుండమే, ఆటంకాల వలయమే. ఎప్పుడు మనం అనుకున్నది కాకుండా, మనం ఆశించింది కాకుండా, మనం అక్కర్లేని మన జీవితం మీద వచ్చి పడేటటువంటిదే. ఇలాంటి సందర్భాల్లో ధైర్యము చెడిన వారిగా మనం ఉండటానికి వీలు లేదు. కానీ అలా ధైర్యంగా ఉండాలంటే ఎవరి మీద మనకు విశ్వాసం ఉండాలి? దేవుని మీద మనకు విశ్వాసము ఉండాలి. కానీ ఈరోజు భయపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించామనుకోండి, అప్పుడు చేతులు కూడా బాగానే లెగుస్తాయి. ఎందుకని? ప్రతి నిమిషం భయపడతాం. మరి దేవుణ్ణి నమ్మిన వాడికి భయం ఎందుకు వస్తుంది? దేవుణ్ణి నమ్మిన వారు ఎందుకు చంచలుగా మారిపోతున్నారు? దేవుణ్ణి నమ్మిన వారు ఎందుకు అధైర్యవంతులుగా మారుతున్నారు? కారణం ఏంటంటే, విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్నాం కానీ విశ్వాసం లేని వారిగా ఉంటున్నాం. అందుకే భక్తుడు అంటాడు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు మనలో కొంతమంది ఉన్నారు. బహుశా అది మనమే అయి ఉండొచ్చుగాక. పైకి భక్తి గలవారంగా ఉండటం మాకు ప్రాముఖ్యం కాదు. భక్తి గలవారమైన మనము దాని శక్తిని ఆశ్రయించే వారిగా ఉండాలి. విశ్వాసం నాకు ఉంది అని చెప్పుకునేవాడు నీ శ్రమలో తొట్టిల్లిపోయేవాడిగా ఉండకూడదు. నీ శ్రమలో కృంగిపోయేవాడిగా నీవు ఉండకూడదు. అందుకే విశ్వాసం ఏం కలుగు చేస్తుంది? మనకి ధైర్యాన్ని కలుగు చేస్తుంది. విశ్వాసం మనకి బలాన్ని కలుగు చేస్తుంది. విశ్వాసం మనలో స్థిరత్వాన్ని కలుగు చేస్తుంది. కనుక ఈ లక్షణాలు కలిగి లేకపోతే మనలో విశ్వాసం లేనట్లే. బహుశా ప్రతిసారి నువ్వు బెదురుతున్నావా? అయ్యో ఈ నెల ఎలా గడపాలి, రాబోయే భవిష్యత్తు ఎలా గడపాలి, నా బిడ్డలు ఎలాగా, నా కుటుంబం ఎలాగా, నా స్థితిగతులు ఎలాగా అని కలవరపడుతున్నావా? నీలో విశ్వాసం లేనట్టే. ఒకవేళ ఒకసారి ఇది చేసి అది చేసి కుదురులేక అటు ఇటు కోతికి ఎంతినట్టు గెంతుతామా? మన బుద్ధిలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో ఇఫ్ యు ఆర్ నాట్ స్టేబుల్, యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. నువ్వు స్థిరంగా లేకపోతే నీలో విశ్వాసము లేనట్టే. నువ్వు ధైర్యంగా లేకపోతే విశ్వాసము లేనట్టే. పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉంటాయని అనుకోవద్దు. అనుకూలంగా అన్నీ ఉంటే ఒక్కడికే ఉంటాయి, చచ్చిపోయిన ఒక్కడికే అనుకూలంగా ఉంటాయి. బతుకున్నాడు ఎవరికి అనుకూలంగా ఉండవు. ఫెయిత్ ఆల్సో అలౌస్ టు మూవ్ గాడ్. విశ్వాసం అనేది దేవుణ్ణి మన కొరకు పనిచేసేలా పనిచేస్తుందట. విశ్వాసం, ప్రభువా నాకు పని చేయను ఆయన, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు నాయన, నాకు ఆ ఉద్యోగం ఇవ్వని, నాకు ఆ వ్యాపారం ఇవి ప్రభువా, నా జీవితంలో స్వస్థత ఇవి నాయన. ప్రభువుని చాలా అడిగేస్తుంటాం, కానీ ప్రభు ఏమి చేయట్లేదంటవా? ప్రభు చేయట్లేదంటవా? ప్రభు చేయట్లేదా? లేదా మన ప్రార్థన వెళ్ళట్లేదా అంటే దానికి అర్థం ఒక్కటే, ఏంటంటే నువ్వు చేసే ప్రార్థన మీద నీకు నమ్మకం లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అంటే విశ్వాసరహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? రోగిని స్వస్థపరచదు. విశ్వాసరహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? నువ్వు అడిగిన వాటిని పొందుకోనివ్వదు. విశ్వాసరహితమైన ప్రార్థన ఏం చేస్తుంది? నీలో ఆందోళన తొలగిపోనివ్వదు. కానీ విశ్వాస సహితమైన ప్రార్థన నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన నీ మనోభిష్టను సఫలపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన నీ కోరికను తీర్చుకునే అవకాశాన్ని ప్రభు దగ్గర నుంచి పొందుకునేలా చేస్తుంది. You must have that faith, because faith makes God to move on behalf of you. నీ పక్షంగా ప్రభు కదులుతాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు గలవాడిని పెంకులు తీసి అక్కడి నుంచి కిందకి దింపారు. ఎవరు? వాళ్ళ స్నేహితులు. మనలాంటి వాళ్ళు కాదు, మనలో అక్కడ వదిలేసేవాళ్ళు. ఇంతవరకు మోసుకోలే భుజాలు పడిపోయినాయి, ఈయన వదిలేస్తే మళ్ళీ మళ్ళీ మన విశ్వాసం ఎలాంటిదంటే, ఎందుకు తీసుకొచ్చారు అక్కడికి వెళ్ళు? యేసు ప్రభు వారిని స్వస్థపరుస్తారని కదా. కానీ విశ్వాసం లేనోడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యగారేమో ఈయన అక్కడ తీసుకెళ్ళమన్నారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఈయన మోసుకెళ్ళాలి.
కదా. అందుకనే ఏం చేద్దాం, వదిలేస్తే ఎక్కడితో జనగానే మనకు మోసే బాధ్యత మనకి ఉండదు. కానీ ఆ నలుగురు విశ్వాసం అలాంటిది కాదండి. యేసు ఆ ఊర్లో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు కనుక ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన స్వస్థపరుస్తాడు, కలిసి మళ్ళా నడుచుకుంటూ వెళ్ళిపోతామని వారి విశ్వాసాన్ని చూచి, వారి విశ్వాసమును చూచి ఆ వ్యక్తికి దేవుడు స్వస్థనిచ్చాడట. God has seen their faith and healed that paralytic man. ఆ పక్షవాయువు గలవాని యొక్క విశ్వాసమును బట్టి కాదు, ఆడికి అసలు విశ్వాసమే లేదు. ఆడని మంచం మీద కూర్చొని, అయ్యా కపెర్నహూములో యేసు ప్రభు వచ్చాడంట, ఆ ఇంట్లో ఉన్నాడంట, నన్ను తీసుకెళ్ళండి, డబ్బులు ఇస్తాను, కిరాయి కట్టండి అని అడిగాడు. ఏం అడగల. కానీ ఆ పక్షవాయువు గలవాడు ఆ మంచం మీద ఉంటే వాడిని చూసి జాలి పడ్డారో కనికరపడ్డారో ఏం చేశారో కానీ ఆ నలుగురు అతని భుజముల మీద మోసుకొని ఆ మంచం పడంగానే ఆ ఇంటి పైకప్పు విప్పి అతనిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన వారి విశ్వాసము దేవుని కదిలించింది. ఇట్ ఈస్ అ ఫెయిత్ దట్ మేక్స్ గాడ్ టు మూవ్. నీలో దేవుడి కార్యం చేయాలంటే నీలో విశ్వాసాన్ని చూస్తే ప్రభు కదిలించబడతాడు. ఆమె విశ్వాసమును చూసి ప్రభు ఏం చేశాడు, స్వస్థపరిచాడు. ఆమె విశ్వాసం చూసి ప్రభు కార్యం చేశాడు. ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరగకపోవడం కారణం ఏంటి తెలుసా, నీలో అవిశ్వాసమే. కనుక ఈరోజు నువ్వు ప్రార్థన చేయవలసింది ఏం తెలుసా, లార్డ్ బిల్డ్ మై ఫెయిత్, నా విశ్వాసాన్ని వృద్ధిపరచు. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫెయిత్, గాడ్ ఈస్ గోయింగ్ టు మూవ్ ఆన్ యువర్ బిహాఫ్. నీ పక్షంగా దేవుడు కదలటం ప్రారంభిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేని కొరకు మనం ఆరాటపడాలి, ఆసక్తి కలిగి ఉండాలి తెలుసా, వీ మస్ట్ బి ప్యాషనేట్ టు గ్రో ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు మనం ఆరాటపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆరాటపడాలి, సంతోషించాలి. పిల్లలు పుట్టిన వెంటనే అంటే ఇదివరకు అంటే మా టైంలో కూడా ఇవన్నీ లేవు అనుకోండి, पण డబ్బులు ఉన్న వాళ్ళకుంటే ఉండొచ్చు కాక, కొద్దిగా ముందుకెళ్తే చిన్నపిల్లల ఫోటోలు కూడా ఇప్పుడు దొరకవు. చాలామంది దగ్గరికి దొరుకుతాయా, దొరకవు. ఇప్పుడైతే ఫస్ట్ స్మైల్, ఫస్ట్ క్రై, ఫస్ట్ స్టెప్ కదా, ప్రతిదీ యూ హ్యావ్ ఎ పిక్చర్, ప్రతిదీ ఒక ఫోటో. ఇంటి నిండా ఫోటోలే ఉంటాయి, చూడలేక చదవాలి. కానీ మొత్తం అన్ని ఫోటోలతో నింపేస్తున్నారు. ఆల్బమ్ నిండా ఫోటోలు, ఫోన్ నిండా ఫోటోలు. ఎక్కడికి వెళ్ళినా డోంట్ లూజ్ యువర్ మెమరీస్ అని చాలా మెమరీస్, చాలా ఫోటోలు పెట్టుకొని పిల్లాడు పుట్టగానే మనకు సొంతం నవ్వాడురా అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో క్రియ జరుగుతుంది, అవునా. వాడు కింద పట్ట పెద్ద అద్భుతమే ఉంది, కానీ దానిలో పెద్ద పండగ. ఎందుకంటే ఇవాడ ఫోన్ చేసి, అక్క ఇవాడ అబ్బాయి దొరిలాడే, పుట్టినోడు దొరలగా ఏమవుతాడు, దొరుకుతాడు ఖచ్చితంగా. పుట్టినోడు దొరుకుతాడండి పిల్లోడు. ఆడి పడిపోతే ఒక స్టోరీ, ఆడు నిలబడితే ఒక స్టోరీ, ఫస్ట్ రోజు బడికి వెళ్తే ఒక స్టోరీ, బట్టలు పొట్టిగైపోతే అదో పెద్ద స్టోరీ. మా అబ్బాయి బట్టలు బీరువాడు ఉన్నాయండి, పొట్టయిపోయినాయి. ఎన్ని స్టోరీలు చెప్తాం కదా. ఇదంతా నవ్వుకుంటాక బాగానే ఉంది, కానీ ఏంటో తెలుసా, ఇది దిస్ ఈజ్ ఎ గ్రోత్ ప్రాసెస్. దెర్ ఈస్ జాయ్ ఇన్ ద గ్రోత్ ప్రాసెస్. అభివృద్ధి చెందే క్రమంలో ఎంత సంతోషం ఉంటుందో తెలుసా, మీకు తెలుసో లేదు. కొంత పిచ్చు నాకు ఉంది, కొద్ది పిచ్చులు ఉన్నాయి నాకు. నేను ఒకసారి కాలేజీకి వెళ్ళి ఏం చేస్తే ఎంతసేపు గదిలో కూర్చొని అని అడుగుతుంది మా ఆవిడ. ఏం చేస్తా తెలుసా, పాత ఫోటోలు డబ్బాలు ఉంటాయి, కొన్ని తీసి చూస్తుంటా. ఎందుకంటే ఆ పెంకుటిల్లో, కారిపోయే గుళ్ళో ఉన్న 10 మందితో, ఆ చిరిగిపోయిన డ్రమ్ముతో, ఆ డొక్కు సైకిల్తో తొక్కుతున్నప్పుడు ఎన్ని చూస్తూ ఉంటే, మనం ఎక్కడున్నామని చూస్తే ఏసీ గుళ్ళో, అకోస్టిక్స్ గుళ్ళో, ఈ కెమెరాతో, లైవ్తో ఎన్ని చూస్తుంటే ఈ గ్రోత్ ప్రాసెస్ చూసినప్పుడు ప్రభువా ఎంత దీవించాను ఆయన అనిపిస్తుందా? మీకు అనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఐ గెట్ ఎమోషన్ when I think this. ఎందుకంటే వేర్ వీ స్టార్టెడ్, మనం ఎక్కడ ప్రారంభించామనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడున్న స్థితి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. డ్రమ్ము చిరిగిపోతే కొనడానికి మళ్ళీ టైం పట్టేది. వర్షం వస్తే అందరూ ఒక పక్కకు జరిగి గుళ్ళో కూర్చునేవాళ్ళం. ఇక్కడ నుంచి జానంపాటి మీటింగ్కి వెళ్తే 3 సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం, ఒక డ్రమ్ము, ఒక లైటు తొక్కేవాళ్ళం. మళ్ళా అభివృద్ధి చెందిన ప్రతిసారి కూడా వెన్ దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ ద గ్రోత్, యూ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్. ఆ అభివృద్ధి యొక్క క్రమాన్ని మనం ప్రతినిత్యం ఎంజాయ్ చేస్తూ ఉంటాం.
అంటే ఈరోజు నేను ఈ మాటలను ఎందుకు చెప్పాను తెలుసా? వెన్ యు ఆర్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ, హెవెన్లీ ఫాదర్ ఈజ్ ఆల్వేస్ బీయింగ్ హ్యాపీ బై సీయింగ్ హౌ మచ్ యు ప్రే ఎవ్రీ డే. నువ్వు రోజు ప్రార్థన చేస్తుంటే ఎంత ప్రార్థన చేస్తున్నావు ప్రభు చూసి, ఆహా 10 నిమిషాలు ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు అరగంట ప్రార్థన చేస్తున్నాడు. 5 నిమిషాలు వాక్యం చదివేవాడు, ఇప్పుడు అరగంట వాక్యం చదువుతున్నాడు. ఎప్పుడో ఒకసారి సువార్త చెప్పేవాడు, ప్రతిరోజు సువార్త చెప్తున్నాడు. గుడికి ఎప్పుడో వచ్చేవాడు, ప్రతి వారం వస్తున్నాడు. వాడు లవ్లీ గ్రోత్ అని ఒక యజమానిగా మనం ఎంత ఆరాటపడి సంతోషిస్తున్నామో, మన ఆత్మీయ అభివృద్ధిని చూసిన పరలోకపు తండ్రి అంతే ఆనందపడతాడు. ఈరోజు చాలామంది భౌతిక పరమైనటువంటి అభివృద్ధి మీద చాలా ఉన్నాం మనం, కానీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి మీద మనకి లేదు. ప్రియ దేవుని, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే అక్కడ చక్కని మాట మనం చూస్తాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోరిన వారై నిర్మలమైన వాక్యమును పాలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నిర్మలమైన పాలను మీరు అపేక్షించుడి. మీరు అనుకోవచ్చు పాలు దేవుని వాక్యానికి సాదృశ్యం అండి, అది అందరికీ తెలుసండి. కానీ వెన్ యు ఆర్ టేకింగ్ దట్ మిల్క్, ఆ నిష్కపటమైన ఆ వాక్యాన్ని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ద గ్రోత్ ప్రాసెస్ స్టార్ట్స్ ఇన్ యూ. నీలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఈ మధ్యన పిల్లలంటే ప్రేమ పెక్కిపోయి పాలు తాగడం కూడా ఇబ్బంది పడతాడు. పాలు పట్టలేదంటే ఎవడో సుఖ పెట్టాలని కోరుకుండొచ్చు, కానీ అలాంటి సుఖ పెట్టమాకండి. వింత వింత చేష్టలు అంటారు కదా. చేంజ్ అండ్ గ్రోత్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీనెస్. అదే క్రమంలో అదే మనకి చూడండి, ఈ గ్రోత్ ప్రాసెస్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ ఎదుగుదలలో కూడా ఎలా ఉండదు తెలుసా? రెండవదిగా మనం చూసినట్లయితే ఇందులో ఆత్మీయ ఎదుగుదలలో ఎలా ఎదగాలి అంటే వాక్యాన్ని అపేక్షించి మనము ఎదగాలి. నిర్మలమైన పాలను మనము అపేక్షించాలి అన్నాడు. పాలు అపేక్షించేది ఎవరు? ఆరోగ్యాన్ని కోరుకునేవారు, ఎదుగుదలను కోరుకునే ఆహారము అనగా ఒక శరీరానికి పాలు అనేది ఎలా ఆహారం అవుతుందో మన ఆత్మకు వాక్యం కూడా అలాగే ఆహారంగా మారాలి. మరి ఆత్మీయ ఎదుగుదల ఎలా ప్రారంభం అవుతుంది? ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఒకటి ఆహారము, రెండవది ఏంటండి? క్రమశిక్షణ. చెప్పండి ఏంటది? క్రమశిక్షణ. చెట్టు బాగా నిమ్మకాయలు కాస్తున్నా, మామిడికాయలు కాస్తున్నా, వంక టింకరగా కాసింది అనుకోండి, చూడటానికి చిరాగ్గా ఉంటుంది కదా. దాన్ని ట్రిమ్ చేయడానికి ఇష్టపడతాం. కొంతమంది ఎదగాలి, కానీ ఎలా ఎదగాలి? అన్ని విషయంలో క్రమముగా ఎదుగుదము. క్రమముగా అంటే అర్థం ఏంటి? క్రమముగా అంటే అర్థం ఏంటి తెలుసా ఎవరికన్నా? క్రమం అంటే ఏంటి అంటే ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయటం, ఏది ఎలా చేయాలో అలా చేయటం, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడాన్ని క్రమం అంటారు. అందుకే ప్రసంగి అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోగునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే వెన్ యూ గో టు గాడ్ యూ మస్ట్ నో హౌ యు ఆర్ గోయింగ్ టు బిహేవ్. నువ్వు దేవుని సన్నిధిలో, సంఘములో ఎలా ఉంటున్నావు, ఎలా ఉండబోతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తించబోతున్నావు, నీ ప్రవర్తన అంతటిని సరిగా చూసుకోవాలి నువ్వు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుగుదలంటే ఊరికనే మనం ఒడ్డు పడుకుంటాం కాదు. ఎదుగుదలతో పాటు ఏముండాలి? క్రమశిక్షణ. ఎదుగుదల అంటే అర్థం ఏంటంటే కేవలము బలపట్టం మాత్రమే కాదు, క్రమపట్టం కూడా. క్రమము కూడా అభివృద్ధిలో భాగమే. ఆత్మీయ అభివృద్ధి అంటే ఏంటి? క్రమశిక్షణ కలిగి ఉన్నవాడు. క్రమము లేనివాడు ఎదిగినట్లు కాదు, క్రమము కలిగిన వాడే ఎదిగినట్లు. క్రమము లేని వాడికి ఎదుగుదల లేనట్లే. క్రమము కలిగిన వాడిగా వాడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణను మన భక్తి జీవితంలో కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే క్రమాన్ని కలిగిన వారిగా ఉంటామో వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. కనుక మనందరి జీవితాల్లో ఆత్మీయ అభివృద్ధి కొరకైనటువంటి ఆరాటం మనలో ఉండాలని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ ప్రారంభపు ఆదివారంలో ఈ నెలలో ఉన్న మనందరం కూడా దేని కొరకు ఆరాటపడదాం? మనం ఆత్మీయంగా ఎదగడానికి ఆరాటపడతాం. ఓ సామెత చెప్తారు, అందరికీ తెలిసిందే.
గాదిలో ఒడ్లు గాదిలోనే ఉండాలి, పిల్లలు మాత్రం దుడ్డు ముక్కల్లాగా ఉండాలి అన్నాడంట. అంటే మన భాషలో చెప్తా, బియ్యం డబ్బాలో బియ్యం అలాగే ఉండాలి, పిల్లలు మాత్రం మైక్ టైసన్ లాగా ఉండాలి. కుదురుద్దా? కుదరదు. ఖచ్చితంగా అక్కడ బియ్యం తరిగితేనే ఇక్కడ బాడీ పెరుగుతుంది, అవునా? కానీ ఎక్కడే ఉన్నాయి అనుకోండి, బాడీయే కనపడదు. ఎందుకంటే తినాలి కదా బ్రతకాలంటే. ఈ మాట చెప్పినప్పుడు మీ నవ్వు ఉంటుంది, కానీ మరి ఎదగాలనుకునేవాడు వాక్యం చదవడు ఎలా ఎదుగుతాడు? ఎదగాలనుకునే ప్రార్థన చేయకుండా ఎలా ఎదుగుతాడు? ఎదగాలనుకునేవాడు క్రమంగా ఉండకుండా ఎలా ఎదుగుతాడు? ఎదగాలనుకునేవాడు క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి జీవితానికి కానివాడు ఎలా క్రమంగా ఎదుగుతాడు? దేవుని సముఖంలో ఉన్న మనందరి జీవితాల్లో కూడా ఆత్మీయ ఎదుగుదల కొరకైన ఆరాటం మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోదిగా మనం చూసినట్లయితే ఆత్మీయ జ్ఞానం గలవారు దే అడ్మిట్ దేర్ మిస్టేక్స్. వారు ఏం చేస్తారు? వారు తప్పులను వాళ్ళు ఒప్పుకుంటారు, తప్పులను వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకు ఒక జ్ఞానం ఉంది. అతిక్రమలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లుతాడు, కనికరం పొందుతాడు. కానీ మన లోకం ఏం చెప్తుంది? చేస్తే చేసావు కానీ మౌనంగా ఉండు, చేస్తే చేసావు కానీ మౌనంగా ఉండు. కానీ దేవుడు అంటాడు, చేసావా ఒప్పుకో, చేసావా దాన్ని విడిచిపెట్టు, కనికరం పొందుతావు, దీవించబడతావు. అందుకనే ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతిసారి ఏం చేయాలి తెలుసా? ప్రభు నా అతిక్రమములు నీవు క్షమించు అని ప్రభు ఎదుట నీ అతిక్రమం ఒప్పుకోవాలి. కేవలం దేవుని దగ్గరే కాదు, నీవెవరికి విరోధంగా తప్పు చేసినా సరే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడానికి ఏమాత్రం సంకోచించొద్దు, నీ తప్పును ఒప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించొద్దు. ఆత్మీయ జ్ఞానం కలిగిన వాడు దే అడ్మిట్ దేర్ మిస్టేక్స్. వారి తప్పును వాళ్ళు ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయ జ్ఞానం గల వాళ్ళు క్షమాపణ అడగటమే కాదు, క్షమిస్తారు, కనికరాన్ని కూడా చూపిస్తారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మన జీవితాల్లో క్షమించలేని గుణాన్ని కలిగిన వారిగా ఉన్నాం. ఆత్మీయ జ్ఞానం గలవారు క్షమించేవారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆత్మీయ జ్ఞానం గలవారు ఎవరు తెలుసా? వారి ప్రతి సంబంధంలో సమాధానాన్ని కోరుకునేవారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి సంబంధాల్లో సమాధానం కోరుకునేవారిగా ఉంటే హల్లెలూయా అన్నారు. కానీ ప్రతి సంబంధాల సమాధానం కాక కోరుకునే ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి సంబంధంలో లాభం కోరుకునేవాళ్ళు. ఓకే, నాగేశ్వరరావు గారితో నేను స్నేహం చేస్తున్నా, నాకేం లాభం? రాజేష్ గారితో నేను స్నేహం చేస్తున్నా, ఆయన వల్ల నాకేం ఉపయోగం? ఉపయోగం ఉంటేనే స్నేహం, లేకపోతే చెయ్యం మనం. వాళ్ళ వల్ల మనకి ఏం కలిసి వస్తుంది? ఎందుకని బంధాలు ఎక్కువసేపు నిలవట్లే? ఎందుకు బంధాలు ఎక్కువసేపు నిలవట్లేదు తెలుసా? ప్రతిఫలాన్ని ఆశించింది మనం దొరక్క భంగపడినప్పుడు ఆ బంధాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం అలా కాదండి. ఎప్పుడూ కూడా ఏ బంధంలో అయినా సరే మనం కోరుకోవాలి తెలుసా? సమాధానం, పీస్. అంటే బైబిల్లో షాలోమ్ అన్నాడు, అంటే ఏ కంప్లీట్ పీస్. అంటే మనం ఏది చేసినా మన బంధం మధ్య ఏముండాలి తెలుసా? సమాధాన సంబంధమైన మనసు ఉండాలి. అది దైవిక జ్ఞానం గలవాడు కోరుకునే స్వభావం. అది లాభం కాదు, నీ అవసరం కాదు. అవసరాలు లాభాల కోసం స్నేహం చేసేవాడు, గుడికి వచ్చేవాడు, వాడు దైవికమైన జ్ఞానం గలవాడు కాదు. కానీ దేవునితో సహవాసం చేసిన, భక్తులతో సహవాసం చేసిన, నీవెవరితో స్నేహ బంధం ఉన్నా నీ ప్రయారిటీ ఏం కావాలి తెలుసా? సమాధాన బంధము. ఎక్కడొస్తుంది సమాధానం? వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకుంటూ వస్తుందా? ఎప్పుడు వస్తుందని సమాధానం? నేను లేనప్పుడు నా గురించి, మీరు లేనప్పుడు మీ గురించి నేను చెప్తే సమాధానం వస్తుందా? రాదు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మేము దేవుని పిల్లలమండి కాదండి, బైబిల్ చెప్తుంది. మీరంటే కాదండి. సమాధాన పరిచేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎదుటివాని తప్పును కప్పిపుచ్చుతారు, ఎదుటివాని తప్పును దాస్తారు. అయ్యా ఆడండి, అడక్కముందే ఇలా చేసాడండి, ఈడండి అలా చేసాడు, వాడి గురించి చెప్పరు. నిజమైన స్నేహితుడు సంగతిని దాచును. అంటే సంగతిని దాచకుండా ఊరూర చెప్పేవాడు ఎలాంటి వాడు? నిజమైన స్నేహితుడు కాదు. సో మన బంధాల్లో ఏముండాలి?
ఏది ప్రాధాన్యత అయి ఉండాలి? సమాధానమే ప్రాధాన్యత అయి ఉండాలి. సమాధానమే ప్రాధాన్యత అయి ఉండాలి. అది ఆత్మీయ జ్ఞానం గల వాళ్ళ యొక్క లక్షణం. ఈరోజు 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఆత్మ సంబంధమైన బిడలమైన మన జీవితాల్లో దేని కొరకు ఆశపడాలి తెలుసా? మొట్టమొదటిది విశ్వాసము కొరకు మనము ఆశపడాలి. రెండవది ఆత్మీయ ఎదుగుదల కొరకు మనము ఆరాటపడాలి. మూడవదిగా దేవుని జ్ఞానము సంపాదించు కొరకు మనము ఆశపడాలి. ఒకవేళ నీ జీవితంలో ఎలాంటి ఆశ కాకుండా లోకంలో ఏం సంపాదించాలి, ఏం కావాలని ఆశ నీకుంటే కనుక ఈరోజు ప్రభు సముఖంలో ఆయన బల్లను సమీపించబోయే ముందే, ప్రభువా నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చుకుంటున్నాను, ప్రభువా నాకు నీ జ్ఞానాన్ని దయచేయండి, నీ జ్ఞానం కొరకైన ఆరాటం దయచేయండి, నీ జ్ఞానం కొరకైన ఆశ దయచేయండి అయ్యా, నా జీవితంలో ప్రభువా విశ్వాసం దయచేయండి అయ్యా, నా జీవితంలో తండ్రి నీవు కోరుకున్నటువంటి క్రమశిక్షణ దయచేయను ఆయన అని ప్రభు సొందులు అడిగితే ప్రభు సహాయం చేస్తాడు. మోకరించగలిగిన వారు మోకరించండి, లేదా నిలవబడండి. కొద్దిసేపు ఎవరికి వారే ప్రభు దగ్గర మన అతిక్రమాలు ఒప్పుకుందాం. దయగల దేవా మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మా ఆత్మీయ జీవితంలో మేము ఎలాంటి ఆశలు కలిగి ఉండాలో మాతో మాట్లాడింది దేవా. విశ్వాసం కొరకు ఆశపడుతూ, ఆత్మీయ ఎదుగుదల కొరకు ఆరాటపడుతూ ప్రభువా నీ దైవికమైన జ్ఞానం కొరకు ప్రభువా మేము ప్రాకులాడి బిడ్డలుగా మా జీవితాలను మార్చండి. వాక్యం మా హృదయాలను సూటిగా తాకి ఉండగా ప్రభువా మా జీవితాలు మేము సరిదిద్దుకొని ప్రభువా మా పాపను విడిచిపెట్టి నీ కొరకు జీవించే తపన మాకు దయచేయండి. ప్రతి బిడ్డపై నీ ఆశీర్వాదం ఉంచండి. నీ బల్లను సమీపిస్తుండగా ప్రతి వారిపై నీ కృప ఉంచండి. నీ దీవెన నీ సమృద్ధిని కృపతో నింపండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.